లోక్సభ నియోజకవర్గాల పునర్విభజన విషయంలో దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర అన్యాయం జరిగే ప్రమాదం ఉందని బీఆర్ఎస్ అధ్యక్షుడు కేటీఆర్ ఆందోళన వ్యక్తం చేశారు. జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాలను పునర్విభజించాలన్న కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తెలంగాణ సహా ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, కేరళ శాపంగా పరిణమిస్తుందన్నారు. ఇదే విషయమై తమిళనాడు సీఎం స్టాలిన్ సామాజిక మాధ్యమాల్లో వ్యక్తం చేసిన ఆందోళనతో తాను పూర్తిగా ఏకీభవిస్తున్నట్లు కేటీఆర్ ఒక ప్రకటన విడుదల చేశారు. దేశ సంక్షేమం కోసం జనాభాను విజయవంతంగా నియంత్రించిన దక్షిణాది రాష్ట్రాలను కేంద్రంలోని మోదీ ప్రభుత్వం శిక్షించాలని చూస్తుందా? దేశంలో 1951లో దక్షిణాది జనాభా వాటా 26.2% ఉండగా 2022 నాటికి అది 19.8% పడిపోయింది. అదే సమయంలో ఉత్తరప్రదేశ్, బీహార్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ వంటి ఉత్తరాది రాష్ట్రాల జనాభా వాటా 39.1% నుంచి 43.2% పెరిగింది. ఈ పరిస్థితుల్లో జనాభా ఆధారంగా లోక్సభ సీట్లను నిర్ణయిస్తే ఉత్తరప్రదేశ్, బీహార్లకు కలిపి ఏకంగా 222 సీట్లు వస్తాయి. 5 దక్షిణాది రాష్ట్రాలకు కలిపి 165 సీట్లు మాత్రమే లభిస్తాయి. దేశ జనాభాలో తెలంగాణ జనాభా 2.8% మాత్రమే ఉన్నప్పటికీ దేశ బీడీపీలో 5.2% కంటే ఎక్కువ సహకారం అందిస్తోంది అని కేటీఆర్ గుర్తు చేశారు.